అనుదిన నిత్య జీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. మనుషునికి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుట సాధ్యమా? ఆదాము దేవునికి ఎప్పుడు దూరమయ్యాడో అప్పుడే సంతోషానికి కూడా దూరం అయ్యాడు. కష్టాలు మొదలయ్యాయి. చెమటతోనే ప్రయాసముతోనే జీవితము కొనసాగిస్తున్నాడు. ఇక సంతోషానికి తావెక్కడ? అయితే దేవుని వాక్యము ఇలా బోధిస్తోంది, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అని. గనుక మన సంతోషము దేవుని సన్నిధిలోనే దొరుకుతుంది. ఆయన సన్నిధిలోనే మన సంతోషము సంపూర్ణము కాగలదు. అందుకే దేవుని మందిరంలో వెళితే అక్కడ ఆయన సన్నిధిని సంపూర్ణ సంతోషంతో పాటు నిత్య సుఖములు కూడా పొందుకోగలుగుతాము. అక్కడ పొందుకున్న సంతోషము సుఖము మిగిలిన రోజుల్లో కూడా అనుభవించగలుగుతాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమెన్. అందుకే దేవుని సన్నిధి కోసము ఎడతెగక ప్రార్థన చేయాలి. ప్రభువా, మీ మందిరంకు రప్పించి మీ సన్నిధిలోనున్న సంతోషము సుఖములు అనుగ్రహించమని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీ కొందనాలు తండ్రి. నీ కృపను బట్టి మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి నీ కొందనాలు. మేము ఈ లోకంలో సంతోషం ఉండట అసాధ్యమునైనా మా పాపములు మా దోషములు ఆ సంతోషాన్ని దూరం చేస్తున్నాయి. ప్రభువా, మేమైతే తండ్రి నీ కృప వలన నీ సన్నిధిలో ఉన్నటువంటి సంతోషమును బట్టి మాత్రమే ఈ లోకంలో సంతోషంగా జీవించగలుగుతాం. మీ కుడి చేతిలో నిత్యము సుఖములు గలవు. అటువంటి కృప మాకు దయచేయండి. మరి ముఖ్యంగా మీ మందిరంలో ఉన్నటువంటి మీ సన్నిధిని సంపూర్ణ సంతోషంతో పాటు నిత్య సుఖములు కూడా మేము పొందుకోగలిగినట్లుగా నీ కృప మాకు అనుగ్రహించండి. సంతోషము సమాధానము అన్ని రోజుల్లో మేము పొందుకోగలిగినట్లుగా మమ్మల్ని దీవించమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.